డాష్ మీదకి రాకముందే ఉలిక్కి పడి అపోజిషన్ పార్టీ వాళ్ళు లేచి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసమో అది ప్రజలకు తెలియజెప్పాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి చెప్తాను మీడియాలో. ఎందుకంటే ఎవరైనా కానీ అపోజిషన్లో ఉండేటప్పుడు సమస్యలు ఏమైనా ఉంటే సమస్యల్ని చెప్పాలి. మేము కూడా గత ప్రభుత్వంలో అపోజిషన్లో ఉన్న అసెంబ్లీలో ఏమైతే తప్పులు జరుగుతున్నాయో ఆ తప్పులు ఎత్తి చూపించాం, అడగాలి. అది మనల్ని ఎవరైతే గెలిపించి పంపించారో ఆ ప్రజలకు కూడా తెలియజెప్పాలి. అలా కాకుండా ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో గెలిచేటువంటి కౌన్సిలర్లు మూకుమ్మడిగా లేచి వెళ్ళిపోయారంటే వీళ్ళు ప్రజలకు ఏం సమాధానం చెప్తారని అడుగుతాను. మరి ఎప్పుడైతే ఒక ప్రజాప్రతినిధిగా నేను కూడా ఒక శాసనసభ్యునిగా వచ్చాను, ఏమైనా ఉంటే సమస్యలు చెప్పాలి. చెప్తే రాసుకుంటాం, నోట్ చేసుకుంటాం, అవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం. మేము వచ్చి రాత్రికి వెళ్ళిపోయారంటే అసలు ఏమనుకోని అర్థం కావట్లేదు. అసలు ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎందుకు గెలిపించారో కూడా వాళ్ళే చింతిస్తారు. ఇప్పుడు కూడా ఎదురుదాడి అనేది ఉండాలి. తప్పులు చేస్తుంటే వెళ్ళి చూపించడం, ఏదైనా సమస్య ఉంటే చెప్పడం, ఇది చేయాలని చెప్పడం చేసుకోవాలి. కానీ ఇది మంచి పద్ధతి కాదు. మరి వాళ్ళ రాజకీయ నాయకులు నేర్పిస్తారేమో తెలియడం లేదు. ఇది జగన్మోహన్ ఉండే అలవాటు అన్నమాట. ఆయన కూడా అసెంబ్లీ జరుగుతుంటారు, రాడు బయట ప్రెస్ మీట్లు పెట్టుకుంటాడు. అదే వీళ్ళు కూడా ఫాలో అవుతుంటే నాకు అర్థమవుతాను. ఎందుకంటే మన నాయకుడు ఉన్నాడు కదా, మనం కూడా ఎందుకు ఉండాలా అని వెళ్ళిపోయినట్టు చూడబోతే అది మంచి పద్ధతి కాదు. ఎప్పుడు కూడా తెలియజెప్పాలి. ఈ సమస్యలు కూడా మనం పరిష్కారం చేయాలి అని చెప్పి అధికారులు చెప్తారు, ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, చేయిస్తారు. మీరు చేయలేకపోయినా కానీ మీరు చెప్తే చేయిస్తాం. అట్లా కాకుండా వీళ్ళు వెళ్ళిపోయారంటే వీళ్ళు ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలో అది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నాను.